Hello everyone, welcome to my channel. This is Gayatri Patel. Guys, మన ఛానల్లో ఆల్రెడీ కౌన్సిలింగ్ టీఎస్ పాలసీ 2024 కి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంది. కాకపోతే ఇదంతా కూడా మనం కౌన్సిలింగ్ కానీ లేకపోతే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కానీ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఇదంతా కూడా మనం అఫీషియల్ నోటిఫికేషన్ రాకముందు ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా కోసం చెప్పడం జరిగింది. బట్ అదంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్టే, కానీ అఫీషియల్ గా మనకి టీఎస్ పాలసీ 2024 కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, ఈ మనకి ఏదైతే ఎగ్జామ్ టీఎస్ పాలిసెట్ May 24th రాసాము అదే ఆ ఎగ్జామ్ పేరుని ఇప్పుడు టీజీ పాలిసెట్ అని పిలుస్తున్నాం. అంతే, అప్పట్లో తెలంగాణ టీఎస్ అని తో రిప్రజెంట్ చేసేవారు, ఇప్పుడు మనం టీజీతో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి టీజీ పాలిసెట్ అని పిలుస్తున్నాం. సో ఇదేదో మాకు తెలియని ఎగ్జామ్ అని స్కిప్ చేయకండి. టీజీ పాలిసెట్ అంటే మన టీఎస్ పాలిసెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అఫీషియల్ సైట్ ఏంటి మ్యామ్ అని అంటే మనకి మీరు ఏదైనా బ్రౌజర్ తీసుకోండి, వాటిలో tgpoliset.nic.in ఇది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత బ్రౌజ్ చేస్తే మీకు వచ్చే ఫస్ట్ వెబ్సైట్ ఇది ఉంటుంది. ఓకే, సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇట్లాంటి ఒక కంప్లీట్ ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అఫీషియల్ వెబ్సైట్ వస్తుందా, ఇక్కడ ఒక బ్లింక్ అవుతూ మీకు ఒక బ్లింక్ అవుతూ కనిపిస్తుందా ఈ వర్డ్. సో ఇదేంటి, టీజీ పాలసీ 2024 డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని అంటున్నారు. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా ఇంకొక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఏంటది, ఇది ఇలా ఉంటుంది పీడిఎఫ్. సో ఈ పీడిఎఫ్ లో మనకి చాలా ఇన్ఫర్మేషన్, కంప్లీట్ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. పాయింట్ టు పాయింట్, లైన్ టు లైన్ ఇచ్చారు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను కదా. tgpoliset2024.nic.in ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ బ్లింక్ అవుతున్న ఫస్ట్ లింక్ ని ఓపెన్ చేస్తే ఇట్లాంటి పీడిఎఫ్ వస్తుంది. దీన్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ తో డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. అండ్ మొత్తానికి సమరైజ్ చేసి ఈ డీటెయిల్ నోటిఫికేషన్ లో ఏం చెప్పాలనంటే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎన్ని స్టెప్స్ గా జరుగుతుంది. ఒకటి పేమెంట్ ప్రాసెసింగ్, పేమెంట్ చేయాలి, దాని తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. రైట్, ఇలా ఈ 4 స్టెప్స్ తో మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ డేట్స్, ఏ డేట్స్ లలో ఇదంతా జరుగుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఇక్కడ కింద డేట్స్ మెన్షన్ చేశారు. ఓకే, ఫస్ట్ ఏంటి, ఎప్పటి నుంచి మనకి రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే మనం ఈ పేమెంట్ కానీ ఎప్పటి నుంచి పే చేయొచ్చు అని అంటే అఫీషియల్ వెబ్సైట్ లో 20th జూన్ నుండి 24th జూన్ వరకు మనం ఏంటి రిజిస్టర్ అయ్యి మనం పేమెంట్ ని పే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది పేమెంట్ ఈ 5 days లలో మనకి దేనికి అవకాశం ఇస్తున్నారు అని అంటే పేమెంట్ చేసి మనం ఏ రోజు ఏ టైంకి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాలి అనేది ఉంటుంది కదా. మళ్ళీ చాలా మంది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటి, స్లాట్ బుకింగ్ ఏంటి అంటే ఏంటి అని అడుగుతున్నారు. గైస్, మనకి వెబ్ ఆప్షన్స్ ని కాలేజ్ లో సీట్ రావడానికి మనం ఏదో ఒక కాలేజ్ ని చూస్ చేసుకోవాలి కదా, దాన్ని మనం వెబ్ ఆప్షన్స్ అంటాం. ఇదంతా కూడా ఆన్లైన్ లో జరుగుతుంది. కానీ మీరు మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ 4th నుంచి 10th వరకు ఉన్న సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీ మెమో, ఇవన్నిటిని కూడా ఆఫ్లైన్ లో వాళ్ళు ఇవన్నిటిని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం అప్పుడు మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అర్హులం. రైట్, సో అలా మనం ఆఫ్లైన్ సెంటర్ కి వెళ్ళి మన సర్టిఫికేట్స్ అన్నిటిని వెరిఫై చేసుకోవడానికి మనకి ఒక సెంటర్, మన దగ్గరలో చుట్టుపక్కల ఉన్న సెంటర్, మనం ఏ టైంకి వెళ్ళాలి, దీన్నే స్లాట్ బుకింగ్ అని అంటారు. ఓకే, సో చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో మీ దగ్గరలో ఉన్న ఒక సెంటర్ ని చూసి అక్కడ స్లాట్ ని బట్టి స్లాట్ ని మీరు చూస్ చేసుకోండి. అదే స్లాట్ కి ఆ రోజు అదే స్లాట్ కి మీరు అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నిటిని వెరిఫికేషన్ చేయించుకోవాలి. రైట్, సో ఇవన్నిటిని ఇక్కడ 20 నుండి 24th వరకు మనకి దేనికి టైం ఇచ్చారు, మనం పేమెంట్ చేసి ఏ సెంటర్ ని స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు 20 నుండి 24th వరకు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జూన్ 22 నుండి 25th వరకు స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా గ్యాప్ ఉండట్లేదు. ఇప్పుడు 20 and 21st రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి 22nd రోజు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 22nd రోజు మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మనం బుక్ చేసుకున్న సెంటర్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయిందా ఈ 3 days లో, 3 to 4 days లో. దాని తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అదే రోజు మీకు
వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రైట్, మీకు వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఏ కాలేజ్ లో విల్లింగ్ గా ఉన్నారు జాయిన్ అవ్వడానికి. రైట్, నాకు ఈ కాలేజ్ లో ఈ కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంది, ఇట్లా కొన్ని ప్రయారిటీస్ అనేది పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 27th వరకు మీకు అవకాశం ఇస్తున్నారు. 22nd కి స్టార్ట్ అయిన ఈ వెబ్ ఆప్షన్స్ 27th వరకు అవకాశం ఇస్తున్నారు. 27th రోజు ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఇంకా ఆ రోజు మనకి లాక్ చేయాలి, దాని తర్వాత చేంజ్ చేయడానికి వీల్లేదు. అదే 22nd నుండి 27th కి పెట్టుకున్న ఆప్షన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మీరు 22nd కి ఒక కాలేజ్ పెట్టారు, లేదు ఎవరో చెప్పారు, లేదు ఈ కాలేజ్ కాదు, ఈ కాలేజ్ మంచిది అని చెప్పారు. సో అప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. రైట్, కానీ 27th తర్వాత చేంజ్ చేసుకోలేరు. కాబట్టి దీనికి ముందే ప్రాపర్ గా అన్ని చెక్ చేసుకొని ఆప్షన్స్ పెట్టండి. దాని తర్వాత 30th జూన్ రోజు ఏం జరుగుతుంది, మీకు ఆ వెబ్సైట్ లో మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ నుండే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. రైట్, సో దాంట్లోనే మీకు సంబంధించిన ఏ కాలేజ్ మీకు అలౌట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ఇదే అకౌంట్ లో తెలుస్తుంది, లాగిన్ అయితే తెలుస్తుంది. రైట్, దాని తర్వాత జాయిన్ అవ్వడం ఎప్పుడు అనేది సెల్ఫ్ రిపోర్టింగ్, అంటే మీరు ఎప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళి కలవాలి లేకపోతే జాయిన్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 30th జూన్ నుంచి 4th జూలై వరకు ఇదంతా జరుగుతుంది. ఇదంతా కూడా ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన డేట్స్. ఓకే మ్యామ్, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మరి నేను ఫస్ట్ ఫేజ్ కి అప్లై చేయొచ్చా అని అంటే, గైస్ ఫస్ట్ ఫేజ్ కి అందరూ అప్లై చేసుకోవాలి, ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. రైట్, నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది, మేబీ నాకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాదేమో అని మీరు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి సెకండ్ ఫేజ్ కి వెళ్దాం అని ఇట్లాంటివి ఏం పెట్టుకోకండి. ఫస్ట్ ఫేజ్ కి అందరూ అప్లై చేసుకోవాలి. రైట్, అండ్ దాని తర్వాత సరే మీకు సీట్స్ ఇదంతా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, దాని తర్వాత కూడా మళ్ళీ మనకి ఇంకొక అవకాశం ఇస్తాం, సెకండ్ ఫేజ్ లేదంటే ఫైనల్ ఫేజ్ అంటారు. ఈ ఫైనల్ ఫేజ్ లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఫీ పే చేయాలి, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి, దాని తర్వాత ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఫ్రీజ్ అవుతాయి. రైట్, సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుంది. మ్యామ్, నేను ఫస్ట్ ఫేజ్ లోనే ఇవన్నీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఇదంతా చేసేసాను, మళ్ళీ ఇప్పుడు నేను సెకండ్ ఫేజ్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాలంటే అవసరం లేదు. ఇది ఎవరికి ఈ పేమెంట్ కానీ లేదంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఎవరికంటే బై ఛాన్స్ బై మిస్టేక్ ఎవరైనా ఈ ఫస్ట్ ఫేజ్ లో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకపోయినా ఫీ పేమెంట్ చేయకపోయినా వాళ్ళకి మాత్రమే. మనం ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఈ రెండు స్టెప్స్ అయిపోయాయి కాబట్టి మనం డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళొచ్చు. మనకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ అకౌంట్ నుంచి మనం ఇక్కడికి డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత లాక్ అవుతాయి ఆప్షన్స్, దాని తర్వాత మనకు ఒక సీట్ అనేది అలాట్ చేస్తారు. ఇదంతా ఫైన్. ఇదంతా కూడా దీనికి సంబంధించిన డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఫేజ్ కి అంటే ఫైనల్ ఫేజ్ కి మనకి రిజిస్ట్రేషన్ కానీ పేమెంట్ కానీ లేకపోతే స్లాట్ బుకింగ్ కానీ 7 to 8 ఓన్లీ 2 days మాత్రమే ఇచ్చారు. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ ఒకటే రోజు జరుగుతుంది కాబట్టి 9th జూలై రోజు. దాని తర్వాత 9th to 10th జూలై రోజున మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దెన్ 10th రోజున అది ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ పెద్దగా టైం ఇవ్వట్లేదు, ఓన్లీ 1 day గ్యాప్ మాత్రమే ఇస్తున్నారు. 10th కి మీరు వెబ్ ఆప్షన్స్ లాక్ అయితే 13th కి మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఏ కాలేజ్ లో మీకు సీట్ వచ్చింది అని. దాని తర్వాత mళ్ళీ పేమెంట్ అండ్ ఇది జాయినింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు డేట్స్ ఇచ్చారు. రైట్, ఇవన్నీ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కూడా అయిపోయింది. రైట్, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మనకి కాలేజ్ లోనే కొన్ని స్పాట్ అడ్మిషన్స్ అని ఉంటాయి. ఓకే, అందరికి సీట్ వచ్చినప్పుడు అందరూ జాయిన్ అవ్వరు కదా, ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉంటే వాళ్ళు దానికి వెళ్ళిపోతారు, ఆ సీట్ ఖాళీ ఉంటాయి. అప్పుడు ఆ సీట్లను మళ్ళీ ఫుల్ఫిల్ చేయడానికి స్పాట్ అడ్మిషన్స్ అనేది పెడతారు. అప్పుడు కూడా మనం ట్రై చేయొచ్చు. అవి ఏ డేట్స్ లో జరుగుతున్నాయి, 23rd నుండి 30th వరకు జరుగుతున్నాయి. గాట్ ఇట్. అండ్ ఇప్పుడు ద మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరెవరు అర్హులు అంటే ఎవరు ఎలిజిబుల్ అండ్ మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి. ఇది ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ అఫీషియల్ నోటిఫికేషన్ కాబట్టి ఇది ఇంకా పక్కా, దీంట్లో ఎట్లాంటి డౌట్స్ లేవు. సో ఎలిజిబుల్ ఎవరు అని అంటే ఖచ్చితంగా మన ఈ క్యాండిడేట్ మన స్టూడెంట్ అనేవాళ్ళు ఇండియన్ నేషనాలిటీ ఉండాలి. ఓకే, ఇండియన్ అయి ఉండాలి. దాని తర్వాత మనకి ఖచ్చితంగా తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్, వీళ్ళు ఇచ్చిన ఈ జీవోస్ ప్రకారం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి అయి ఉండాలి. దాని తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్ ని మనకి ఈ లాస్ట్ ఇయర్ కానీ కండక్ట్ చేసిన సేమ్ ఎస్ఎస్సి కానీ లేకపోతే సిబిఎస్ఈ కానీ ఐసిఎస్సి కానీ ఏ బోర్డ్ అయినా కానీ ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యి ఉండాలి. ఈ పాటికే పూర్తి చేసి ఉండాలి. అండ్ దట్ టు
35%, అట్లీస్ట్ 35% అనేది మార్క్స్ రావాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఏంటి అంటే ఏ సబ్జెక్ట్స్ లో అన్నిట్లో కాదు మళ్ళీ. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు కదా, మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలి ఈ మీ 10th క్లాస్ లో. దాని తర్వాత దాంట్లో 35 మార్క్స్ వచ్చి ఉండాలి. ఓకే, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్, అప్పుడు మాత్రమే మీరు అర్హులు. ఇదొక ఎలిజిబిలిటీ పాయింట్. ఓకే, ఇదొకటి, ఇది అందరికి వర్తిస్తుంది అండ్ ఇది కూడా మన అందరికి వర్తిస్తుంది. ఒకవేళ మీకు పాలిసెట్ లో టాప్ ర్యాంక్ వచ్చింది బట్ మీరు ఎలిజిబుల్ కాలేదు బై మిస్టేక్, ఏదో కారణాల వల్ల మీరు 10th ఎగ్జామ్ రాయలేదు, లేకపోతే మీరు పాస్ అవ్వలేదు, అయినా కూడా మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, దాని తర్వాత ఇవన్నీ కూడా ఏజ్ రెస్ట్రిక్షన్స్, ఇవన్నీ కూడా మనకి లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చేసారు. దాని తర్వాత పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, మనం ఫస్ట్ పే చేయాలి కదా. ప్రాసెసింగ్ ఫీ చేయడానికి మనం ఎక్కడ చేయాలి, ఇది సేమ్ pgpolicy.nic.in ఇదే వెబ్సైట్ లో ప్రాసెసింగ్ ఫీ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది. అది ఎప్పుడు 20th డేట్ రోజు, 20 జూన్ రోజు మాత్రమే కనిపిస్తుంది, 20 నుండి 24th వరకు. అప్పుడు ట్యాబ్ లో మనం మనీ పేమెంట్ చేసి దాని తర్వాత రిజిస్టర్ అవ్వాలి. దీనికి కావాల్సిన ముఖ్యమైన డీటెయిల్స్ ఏంటి, మీ దగ్గర ఉండాల్సింది ఏంటి, హాల్ టికెట్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ హాల్ టికెట్ ని అవసరం అయిపోయింది కదా అని పడేయకండి, పనికి వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కూడా దీన్ని అడుగుతాం. అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మేము, హాల్ టికెట్ నెంబర్, ఇవి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వీటితో మాత్రమే మీరు ఈ డీటెయిల్స్ తో మీరు రిజిస్టర్ అవుతారు. దాని తర్వాత మీరు ఏదైతే స్టార్టింగ్ ఎగ్జామ్ ముందర రిజిస్టర్ అయ్యేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ కూడా వాడాలి, చేంజ్ అనేది చెయ్యొద్దు. ఓకే, మరి ఎంత మనీ పే చేయాలి మ్యామ్ అని అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికి ఓబీసీ కానీ లేకపోతే జనరల్ స్టూడెంట్స్ అందరికి కూడా 600 పే చేయాలి. గాట్ ఇట్. అండ్ దెన్ కమింగ్ టు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి స్లాట్ బుక్ చేసుకున్న రోజున సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళాలి. ఒక్కటి మిస్ అయినా కూడా అక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెండింగ్ లో ఉంటుంది. ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి మ్యామ్ అంటే అన్ని ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒక సెట్ ఇవ్వాల్సి వస్తుంది మనకు అక్కడ. రైట్, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అంటే ర్యాంక్ కార్డ్. ఇప్పుడు మీకు ఏదైతే మనకి వెబ్సైట్ లో ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అదొకటి. అండ్ ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, అంటే ఎస్ఎస్సి గానీ సిబిఎస్ఈ గానీ ఐసిఎస్ఈ గానీ ఏదైనా 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి. మాకు ఇంకా రాలేదు కదా మ్యామ్ మార్క్స్ మెమో ఎలా అంటే ఇస్తారు మీకు. ఈ పాలిసెట్ కౌన్సిలింగ్ వరకు మీకు మెమోస్ వచ్చేస్తాయి. దాని తర్వాత 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అని అంటే వీటినే మనం బోనఫైడ్స్ అని అంటాం. ఈ బోనఫైడ్స్ కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, మనకి స్కూల్లోనే ఇస్తారు. మీరు 4th నుంచి 4th ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ వాళ్ళు బోనఫైడ్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి క్లాస్ కి. లేదు మ్యామ్ నేను 4th నుండి 6th వరకు ఒక స్కూల్లో చదివాను అండ్ 6th నుంచి 10th వరకు ఒక స్కూల్లో చదివాను అని అంటే వాళ్ళు ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్ కి సంబంధించిన బోనఫైడ్స్ ఇస్తారు. ఒకవేళ ఇవ్వలేదు అని అంటే మీరు తీసుకోవడం మర్చిపోయారేమో అంతే, మళ్ళీ మీరు కన్సల్ట్ అయితే స్కూల్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టీసీ 10th క్లాస్ మెమో, ఈ మార్క్స్ మెమో తీసుకునేటప్పుడే ఈ టీసీ కూడా ఇస్తారు. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ మా అక్కకు ఉంది మ్యామ్, మా ఫాదర్ కు ఉంది మ్యామ్, ఇవి పనికొస్తాయా అంటే లేదు, మీ పేరు మీద ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. అది కూడా ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాం మ్యామ్ అంటే కాదు, ఈ ఇయర్ January 1st 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్. రైట్, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇవి మనకి తహసీల్దార్ ఆఫీస్ లో అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగానే ఇక్కడ ఇన్కమ్ తో పాటుగానే క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ ఇన్కమ్ లేకపోతే అప్లై చేసుకోండి. అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మీకు ఏ రిజర్వేషన్ వస్తుంది అనేది కావాలి కదా. సో ఏ రిజర్వేషన్ కిందకి వస్తారు మీరు అనేది తెలుసుకోవాలంటే మీ క్యాస్ట్ ఏంటి, మీ కమ్యూనిటీ ఏంటి, ఓబీసీయా, జనరల్ లేకపోతే ఎస్సీయా, ఎస్టీయా, ఇట్లాంటి డీటెయిల్స్ కావాలంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ, దీనికోసం మీరు అప్లై చేసుకోవాలి. రైట్, దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కింద ఉన్నాయి. ఎందుకు అడిగారు అంటే మీరు లోకలా నాన్ లోకలా అని తెలుసుకోవడానికి. గాట్ ఇట్. సో ఈ సర్టిఫికేట్స్ అయితే కావాలి. కొంతమందికి ఈ నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే నాన్ లోకల్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది, లేదు అని అంటే ఇది అనవసరం. ఓకే, సో గైస్ ఇవి మైనారిటీస్ అయితే మైనారిటీ సర్టిఫికేట్ కావాలి. గాట్ ఇట్. ఎస్, సో ఇవి మెయిన్ మనకి కావాల్సిన డాక్యుమెంట్స్. అండ్ ఇవన్నీ కూడా
ఈ అందరికీ ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీరు ఎన్సీసీ లో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళ గురించి ఇట్లాంటి డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఎవరికైనా ఎలిజిబుల్ అయితే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. స్లాట్ టైమింగ్స్ ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలి మ్యామ్ అని అంటే, మీకు ఇక్కడ టైం మెన్షన్ చేశారు కదా, చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, ఈ టైప్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ అయితే వీళ్ళు ఎప్పుడు 9:30 నుంచి 10 AM వరకు మార్నింగ్, అండ్ 10:30 నుంచి 11 AM వరకు, అండ్ ఇవన్నీ కూడా స్లాట్స్ ఇక్కడ. అంటే ఈ టైం పీరియడ్ లో మాత్రం మీరు అక్కడ ఉండాలి ఖచ్చితంగా. గాట్ ఇట్. సో ఈ టైమ్స్ చూసుకొని మీరు బుక్ చేసుకోండి. అండ్ గైస్, ఎస్, ఇవన్నీ రిమైనింగ్ ఇవన్నీ కూడా మన లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. ఒకవేళ ఎవరికైనా ఇది ఇన్కంప్లీట్ అనిపిస్తే లాస్ట్ వీడియో చూడండి, అక్కడ ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ ని, అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే చేస్తున్న వీడియో. గాట్ ఇట్. సో గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే అక్కడ ఇంకొక వీడియోలో క్లియర్ చేసుకుందాం. గాట్ ఇట్. సో దిస్ ఈస్ all about today's video, guys. We'll meet in the next video. Bye, guys.